హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం కొన్ని ప్రొనౌన్స్, దాంతో పాటుగా హెల్పింగ్ వెర్బ్స్ ఏది యూజ్ చేయాలి, చిన్న చిన్న సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను కొన్ని ప్రొనౌన్స్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ఫస్ట్ది మే అనేటువంటిది. సో ఇక్కడ మై అంటే నేను అని అర్థం. సో దీనికి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడు కూడా హిందీలో హూ అనేటువంటిది యూజ్ చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై అనేటువంటిది ఒక పేరుకు బదులుగా యూజ్ చేసేటువంటి ఒక పదం హిందీలో. అంటే ఎవరైతే కర్త అంటే సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో తన పేరుకు బదులుగా యూజ్ చేసేటువంటి ప్రొనౌన్ హిందీలో మై అనేటువంటిది. సో ఇక్కడ మై అనేటువంటిది ఇంగ్లీష్‌లో ఐ అయితే, హెల్పింగ్ వెర్బ్ హూ అనేటువంటిది ఇంగ్లీష్‌లో యామ్‌తో ఈక్వల్. అలాగే సెకండ్ హెల్పింగ్ వెర్బ్ తు. తు అంటే నీవు అనేటువంటి తెలుగులో. సో దానికి హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడు కూడా హై అనేటువంటిది యూజ్ చేయాలి. ఎదుటి వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు అన్నప్పుడు ఈ తు అనేటువంటి ప్రొనౌన్ని మనం యూజ్ చేసి హిందీ సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తు అనేటువంటి ప్రొనౌన్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా హై అనేటువంటిదే యూజ్ చేయాలి. హూ అని గాని, హో అని గాని ఇలాంటివి ఏది కూడా యూజ్ చేయకూడదు. తు, హే. సో మధ్యలో నేను ఒక వర్డ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను బచ్చా అనేటువంటి ఒక వర్డ్‌ని తీసుకున్నాను. తు బచ్చా హై అంటే నువ్వు పిల్లవాడివి. ఓకే. తు అచ్చా హై అని చెప్పాననుకో నువ్వు మంచివాడివి. ఓకే. తు వహా హై అంటే నువ్వు అక్కడ ఉన్నావని. సో ఈ విధంగా ఇక్కడ మధ్యలో ఏ పదం యూజ్ చేసినా దానికి సంబంధించిన మీనింగ్ మారుతుంది. బట్ లాస్ట్‌లో ఈ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయడం అనేటువంటిది కామన్ అన్నమాట. ఇక్కడ తు అనేటువంటిది సబ్జెక్ట్ అవుతుంది. ఇది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? సో వెర్బ్ లేకపోతే హెల్పింగ్ వెర్బే మెయిన్ వెర్బ్‌గా పనిచేస్తుంది. సో కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ ఫార్మేషన్ హిందీ కాబట్టి, సో ఇక్కడ మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బే మెయిన్ వెర్బ్‌గా పనిచేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మే ఛాత్రు హూ. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఇది. మే అనేటువంటిది, తర్వాత ఛాత్ర అంటే స్టూడెంట్, హూ అంటే యామ్ అనేటువంటి అర్థం. నేను ఒక విద్యార్థినై ఉన్నాను అనేటువంటి అర్థం. అలాగే ఇక్కడ తు అంటే నువ్వు అనేటువంటిది, బచ్చా అంటే పిల్లవాడు అని, ఆ తర్వాత హే అంటే నువ్వు ఒక చిన్న పిల్లవాడివై ఉన్నావు అనేటువంటిది. ఉన్నావు, ఉన్నది ఆ మీనింగ్‌లో వస్తుంది. ఈ హై, హూ, హో ఇలాంటివన్నమాట. యహ్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు ఆల్వేస్ హై అనేటువంటి హెల్పింగ్ వెర్బ్‌ని యూజ్ చేయాలి. యహ్ లడకా హై. ఈ ప్లేస్‌లో లడకా బదులు లడకీ అనేటువంటిది పెడితే యహ్ లడకీ హై. యహ్ మేజ్ హై. యహ్ కితాబ్ హై. అంటే ఇక్కడ ఉండేటువంటి ఒక ఆబ్జెక్ట్ గాని, పర్సన్ గాని ఏదో ఒక హిందీ నేమ్ పెట్టినప్పుడు చిన్న చిన్న సెంటెన్సెస్‌ని ఈ విధంగా మీరు ఫ్రేమ్ చేయొచ్చు స్టార్టింగ్‌లో. అంటే చిన్న వాక్యాలు ఫస్ట్ ఈ విధంగా నేర్చుకోవచ్చనమాట. సో ఇక్కడ మై అంటే నేను అనేటువంటిది, తు అంటే నువ్వు అనేటువంటిది, యహ్ అంటే ఇది అనేటువంటిది. ఓకేనా? సో ఇక్కడ పర్సన్‌కి యూజ్ చేయొచ్చు, థింగ్స్‌కి యూజ్ చేయొచ్చు ఈ ప్రొనౌన్. సో యహ్ లడకా హై అని చెప్పాము. ఇతను అబ్బాయి అనేటువంటిది. సో యహ్ మేజ్ హై అంటే ఇది బెంచ్ అనేటువంటిది. సో యహ్ అంటే ఇతను అనేటువంటి అర్థం వస్తుంది. యహ్ అంటే ఇది బెంచ్ అనేటువంటి అర్థం వస్తుంది. యహ్ కుత్తా హై, యహ్ బిల్లీ హై. సో యానిమల్స్‌కి గూడా ఇలాగే యూజ్ చేయొచ్చనమాట. యహ్ కుత్తా హై అంటే ఇది ఒక కుక్క అనమాట. సో అలాగే యహ్ బిల్లీ హై అంటే సో ఇది ఒక పిల్లి. సో యహ్ కుత్తా హై, యహ్ బిల్లీ హై. సో ఈ విధంగా ఇక్కడ లడక అనేటువంటి ప్లేస్‌లో పదాల్ని మార్చి మనం ఈ విధంగా చిన్న చిన్న సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయొచ్చు. ఆ తర్వాత యహ్ అనేటువంటిది ఎలాగైతే ఇది సింగులరో, వహ్ అనేటువంటిది కూడా సింగులరే. వహ్ ఆద్మీ హై. సో వహ్ అంటే ఒక్కరు గురించి మాట్లాడేటప్పుడే యహ్ అని గాని, వహ్ అని గాని మనం యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యహ్ అనేటువంటిది దిస్ అనేటువంటి అర్థంలో వస్తుంది. వహ్ అంటే దట్ అనేటువంటి మీనింగ్‌లో వస్తుందన్నమాట. ఓకేనా? సో తు అంటే ఇక్కడ యు అనేటువంటి మీనింగ్. మే అంటే ఇక్కడ ఐ అనేటువంటి మీనింగ్ అన్నమాట. వహ్ ఆద్మీ హై అంటే అతను ఒక మనిషి అనేటువంటిది. సో ఇక్కడ హమ్ గుజరాతీ హై. ఇక్కడ చూడండి, ఇక్కడ మే అనేటువంటిది మనం యూజ్ చేసాం గదా! దానికి సంబంధించినటువంటి ప్లూరల్ ఫార్మ్ హమ్ అన్నమాట. ఓకేనా? మై అంటే నేను సింగులర్, హమ్ అంటే ప్లూరల్. సో మేము అనేటువంటి అర్థం. సో ఇక్కడ మనం
సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ చూస్తూ వస్తున్నాం. సో, ఇక్కడ సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేశాను. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ దానికి సంబంధించిన ప్రొనౌన్ మనం చూసాం. సో, ఇదే విధంగా ఇక్కడ హమ్ అనేటువంటిది ప్లూరల్ సంబంధించినటువంటి ప్రొనౌన్. దానికి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ హై మీద ఇక్కడ డాట్ ఉంటుందన్నమాట. అంటే ప్లూరల్‌లో ఎప్పుడు కూడా హై మీద డాట్ ఉంటుంది. సో, హై మీద డాట్ ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆర్. సో, హై మీద డాట్ లేకపోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈజ్ అన్నమాట. సో, కాబట్టి ఇక్కడ హమ్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ మనం ఎప్పుడు కూడా ఆర్ అంటే ఇక్కడ హై మీద డాట్ ఉండేటువంటిది. అంటే అనుస్వార్ అంటారు హిందీలో. సో, హమ్ గుజరాతీ హై అంటే మేము గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తులం. తర్వాత తుమ్ అనేటువంటిది ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళని అంటే మనతో పాటుగా ఉండేటువంటి మన ఫ్రెండ్స్‌తో మన ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు హిందీలో తుమ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. సో, దీనికి సంబంధించినటువంటి హెల్పింగ్ వెర్బ్ హిందీలో హో అన్నమాట. సో, ఇక్కడ తుమ్ డాక్టర్ హో, తుమ్ అధ్యాపక్ హో, తుమ్ కిసాన్ హో. సో, ఇక్కడ నీవు అది అనేటువంటిది అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ అది డాక్టర్ అయ్యుండొచ్చు, ఇంజినీర్ అయ్యుండొచ్చు. సో, ఏదైనా సరే. సో, ఇలాంటి పదాలని ఇక్కడ ఎగ్జాంపుల్‌లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏ పదం అయినా మీరు యూజ్ చేయొచ్చనమాట. తుమ్ బోల్తే హో, తుమ్ హస్తే హో, తుమ్ లిఖతే హో. ఇప్పుడు నేను వెర్బ్స్ యూజ్ చేశాను ఈ సెంటెన్స్‌లో. సో, ఇక్కడ మనం ఇన్ బిట్వీన్‌లో ఒక పదాన్ని యూజ్ చేసి మన సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే సింపుల్ సెంటెన్స్ ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏ అనేటువంటి పదం అనమాట. ఇక్కడ ఏ అనేటువంటిది ఇక్కడ మనం చూడండి యహ్ అనేటువంటిది ఇక్కడ సింగులర్ అయితే ఇది ఏ అనేటువంటిది ప్లూరల్ ఫార్మ్ అనమాట. ఓకేనా? సో, అలాగే వహ్ అనేటువంటిది ఇక్కడైతే సింగులర్ అయితే వే అనేటువంటిది ఇక్కడ ప్లూరల్ ఫార్మ్. సో, ఇక్కడ ఏ లడ్కే హే అన్నాం. చూడండి ఇక్కడ మార్పు ఏమొస్తుంది అనేటువంటిది చూస్తే యహ్ అనేటువంటిది సింగులర్ అందుకని ఇక్కడ మనం లడక అనేటువంటిది కూడా సింగులర్ రాసాం. ఏ అనేటువంటిది ప్లూరల్ అందుకని ఇక్కడ లడ్కే అనేటువంటిది కూడా మనం ఇక్కడ ప్లూరల్ రాసాం. ఎందుకనంటే వీళ్ళు అబ్బాయిలు అని చెప్తున్నాం అన్నమాట. ఓకే. ఇతను అబ్బాయి అని చెప్తున్నాం ఇక్కడ. అందుకని యహ్ లడకా హై అని చెప్పాం. ఏ లడకే హై అని చెప్పేటప్పుడు వీళ్ళు అబ్బాయిలు అని చెప్తున్నాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లడకే బదులు లడ్కియా పెట్టామనుకోండి ఏ లడ్కియా హై అని చెప్తాం. ఓకే. ఏ జాన్వర్ హై అని కూడా చెప్పొచ్చు. సో, ఇక్కడ యానిమల్స్ గురించి చెప్పాలంటే అబ్బాయిల గురించి చెప్పాలి, అమ్మాయిల గురించి చెప్పాలి. ఏదైనా ఇక్కడ ఒక వర్డ్ తీసుకొని చిన్న చిన్న సెంటెన్సెస్‌ని మనం క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ దీని హెల్పింగ్ వెర్బ్ ఏంటి అనేటువంటిది మెయిన్‌గా మనం చూస్తున్నాం ఇక్కడ. సో, ఇక్కడ ఏ అనేటువంటిది యూజ్ చేశాను. దాని హెల్పింగ్ వెర్బ్ ఏంటి? హై అనేటువంటిది. దానిపైన డాట్ ఉంది. ఇందాక చెప్పాను ఇక్కడ. అంటే హై మీద డాట్ పెడితే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ అన్నమాట. సో, కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఇక్కడ కరెక్ట్ హెల్పింగ్ వెర్బ్ హై అన్నమాట. సో, ఏ లడ్కే హై, ఏ మేజ్ హై, ఏ జాన్వర్ హై, ఏ ఆద్మీ హై. సో, ఈ విధంగా ఏదైనా మనం సెంటెన్సెస్‌ని చిన్న చిన్న సెంటెన్సెస్‌ని మనం ఏ అర్థంలో చెప్పాలనుకుంటున్నాం అనేటువంటిది సింపుల్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి నేర్చుకొని ఈ 3 పదాల్లో ఈ చిన్న సెంటెన్సెస్‌ని మనం క్రియేట్ చేయొచ్చనమాట. వే ఆద్మీ హై అని చెప్తున్నాం. ఇక్కడ వే అనేటువంటిది ప్లూరల్ గదా! సో, ఇక్కడ ఆద్మీ అనేటువంటిది సింగులర్‌లో, ప్లూరల్‌లో సేమ్ వర్డ్ వస్తుంది. వహ్ ఆద్మీ హై అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు, వే ఆద్మీ హై అంటే వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు. ఓకే. ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆద్మీ అనేటువంటిది సో, ప్లూరల్ గురించి చెప్పేటప్పుడు ఆద్మీ అంటే ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆద్మీ అని చెప్తాం. రెండిట్లో ఒకటే కాబట్టి కామన్‌గా మనకు ఎక్కడ తెలుస్తుంది ఇది ప్లూరల్ అనేటువంటిదంటే ఈ హై మీద డాట్ ఉంది కాబట్టి ఇది బహువచనం అని ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ హై మీద డాట్ లేదు కాబట్టి ఇక్కడ సింగులర్ అని మనకు అర్థమవుతుంది. ఇంకోటేంటి ఇక్కడ మనకు సింగులర్ అని తెలియజేసేటువంటిది వహ్ అనేటువంటిది. ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాం, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వహ్ అనేటువంటిది వస్తుంది. సో, అలాగే ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వే అనేటువంటిది వస్తుంది. సో, ఇక్కడ వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి. సెంటెన్స్ ఎండింగ్‌లో ఏ హెల్పింగ్ వెర్బ్ ఉన్నాయి అనేటువంటిది తెలుసుకుంటే మనం చిన్న చిన్న వాక్యాలని ఈ విధంగా మనం ఫ్రేమ్ చేయొచ్చనమాట. ఇక్కడ మే छात्र हूँ, तू बच्चा है, यह लड़का है, वह आदमी है, हम गुजराती हैं, तुम डॉक्टर हो, ये लड़के हैं, వే ఆద్మీ హై. ఇక్కడ తూ, తుమ్ అనేటువంటి పదాలని మనం యు అనేటువంటి మీనింగ్‌లో యూజ్ చేసాం గదా! ఇంకోటి కూడా ఉంది సేమ్ అదేంటంటే ఆప్ అనేటువంటిది. ఇది కూడా సేమ్ మీనింగ్ ఇస్తుందన్నమాట. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ తుమ్ అంటే ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం గదా! ఇక్కడ ఆప్ అనేటువంటిది ప్లూరల్‌కి యూజ్ చేస్తాం. చిన్నవాళ్ళని గురించి మనం మాట్లాడేటప్పుడు తు అనేటువంటిది యూజ్ చేస్తాము.
తుమ్ అనేటువంటిది మన ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజ్ చేస్తాము. సో, కాబట్టి ఇది కంప్లీట్‌గా ఎప్పుడో రేర్ కేస్‌లో తు అనేటువంటిది యూజ్ చేస్తాము. సింగులర్ గురించి అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు కూడా తుమ్మే యూజ్ చేస్తాము. తు యూజ్ చేయము. సో, కాబట్టి ఇక్కడ తుమ్ డాక్టర్ హో. సో, సింగులర్‌గా యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఆప్ అనేటువంటిది ప్లూరల్‌గా యూజ్ చేస్తుంటాం అన్నమాట. సో, కాబట్టి ఇక్కడ ఆప్ అనేటువంటిది, తుమ్ అనేటువంటిది, తు అనేటువంటిది అంటే ఇక్కడ మీరు యూ అనేటువంటి అర్థంలో సెంటెన్స్ క్రియేట్ చేయాలంటే, అంటే నీవు, లేదంటే తమరు, లేదంటే నువ్వు అనేటువంటి అర్థంలో హిందీలో సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే, ఫస్ట్ మీ మైండ్‌లో రావాల్సినటువంటి వర్డ్స్ అకార్డింగ్ టు ఏజ్ తు, తుమ్, ఆప్ అనేటువంటి పదాలు. సో, దానికి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్స్ గూడా చాలా ఇంపార్టెంట్. టు వచ్చినప్పుడు ఇక్కడ హై అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. తుమ్ వచ్చినప్పుడు హో అనేటువంటిది యూజ్ చేస్తున్నాము. ఆప్ వచ్చినప్పుడు హై అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. ఆల్వేస్ ఇది ఇలాగే ఉంటుంది. ఎటువంటి చేంజెస్ రాదు. ఆప్ అంటే రెస్పెక్టెడ్ ఫార్మ్ కాబట్టి ఇక్కడ హై మీద డాట్ ఉంటుంది. తుమ్ అనేటువంటిది వచ్చినప్పుడు ఆల్వేస్ హో యూజ్ చేస్తారు. తు వచ్చినప్పుడు హై మీద డాట్ లేకుండా ఇలా యూజ్ చేస్తారు. సో, 3 వర్డ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. హిందీ స్టార్టింగ్‌లో నేర్చుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఈ చిన్న చిన్న పదాల్ని ట్రై చేసి మాట్లాడుతూ ఉంటే హిందీ ఈజీగా వస్తుంది.